హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. సో ఈవినింగ్ అయితే చూడడానికి మంచిగా కూల్ గా చల్లగా ఉంది. అందుకని ఏమైనా వేడివేడిగా తినాలనిపించి అలసందల వడలు చేద్దామని అనుకుంటే, మళ్ళీ అలసందల వడలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా. ఫస్ట్ అలసందలని మంచిగా వాష్ చేసి 1 అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, జీలకర్ర, సోడా. సో ముందుగానే నానబెట్టుకున్న అలసందల్ని మంచిగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎలా అనంటే ఇలా. మళ్ళీ ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చి కూడా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని ఇందులో మిక్స్ చేసేయాలి. మళ్ళీ ఆనియన్స్ అయితే గ్రైండ్ చేసుకోకూడదండి, ఎందుకంటే అది కొంచెం లిక్విడ్ లాగా ఫామ్ అయిపోతుంది, వడలు అయితే సరిగ్గా రావన్నమాట. ఇందులో కరివేపాకు, కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్ ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లీలో ఆయిల్ వేసుకొని కాగాక ఇలా చిన్న చిన్న వడలు వేసేయడమే. నచ్చితే డూ లైక్